నమస్తే. కొంతమంది కుడి చేత్తో రాస్తారు. కొంతమంది ఎడమ చేత్తో రాస్తారు. మీరు గమనించే ఉండొచ్చు, కొంతమంది 2 చేతులతోనూ రాస్తారు. వాళ్ళని సవ్యసాచి అంటాం మనం. 2 చేతులతో రాయడం ఒక మంచి కళ. మనందరికీ చిన్నప్పుడు సైన్స్ టీచర్ చెప్పారు. శరీరంలో ఎడమ భాగం కుడివైపు మెదడు నియంత్రిస్తుంది. అలాగే శరీరంలోని కుడి భాగాన్ని ఎడమవైపు మెదడు భాగం నియంత్రిస్తూ ఉంటుంది. నేను కుడి చేత్తో రాస్తున్నప్పుడు మెదడు యొక్క ఎడమవైపు భాగం, ఎడమ చేత్తో రాస్తున్నప్పుడు కుడివైపు భాగం కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే నేను 2 చేతులతో రాస్తున్నప్పుడు కుడి ఎడమ భాగాలు కోఆర్డినేట్ అయ్యి మనల్ని సూపర్ పవర్ఫుల్గా, చాలా చాలా శక్తివంతంగా, చురుగ్గా, చాలా చాలా వేగంగా తయారు చేస్తాయి. ఆలోచనల సరళి చాలా ఉధృతంగా తయారవుతుంది. బాగా ఆలోచించడం మొదలు పెడతాం. ఆలోచనలు చాలా చురుగ్గా తయారవుతాయి. కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు మెల్లగా ఎడం చేత్తో రాయడం మొదలు పెట్టచ్చు. ఎడం చేతి వాటం ఉన్నవాళ్ళు మెల్లగా కుడి చేత్తో రాయడం మొదలు పెట్టచ్చు. ఆ మాటకు వస్తే ఏకబిగిన రాయడం మొదలు పెట్టకండి. మెదడు కుడి భాగం, ఎడమ భాగం అర్థం చేసుకోవాలి. ఇది చెయ్యి ఎటువైపు తిరుగుతోంది, కుడివైపు తిరుగుతోందా, ఎడమవైపు తిరుగుతోందా అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక నీళ్ల సీసా తీసుకుని మూత తీస్తే ఎడం వైపుకు తిప్పుతారు. కుడి చేతి వాటం వాళ్ళు ఎడం చేత్తో తిప్పడం ప్రారంభించండి. ఎడం చేతి వాటం వాళ్ళు కుడి చేత్తో తిప్పడం ప్రారంభించండి. ఓసారి వదిలిచేయండి, ఓసారి బిగించండి, ఓసారి వదిలిచేయండి, ఓసారి బిగించండి. ఈ చేత్తో ఆ చేత్తో. అలాగే తాళం వేయండి, తీయండి. కుడి చేతి వాటం వాళ్ళు ఎడం చేత్తో, ఎడం చేతి వాటం వాళ్ళు కుడి చేత్తో. మెల్లగా కొన్ని గీతల్ని అభ్యసించండి. నిలువు గీత, అడ్డగీత, ఏటవాలు గీత, 0 ఎడం వైపు నుంచి, 0 కుడి వైపు నుంచి, రెండో చేత్తో. అప్పుడు రెండో వైపు మెదడుకి అర్థమవుతుంది. సవ్యదిశ, అపసవ్యదిశ, ఈ రెండింటిని అర్థం చేసుకోవడం మెదడు మొదలు పెడుతుంది. క్రమేపీ ఇలా రాయడం మొదలు పెడితే 21 రోజుల్లో రెండవ చేత్తో కూడా మీరు రాయడం అలవాటు చేసుకుంటారు. ఇలా 2 చేతులతోనూ రోజు ఒక 5-10 నిమిషాలు అభ్యాసం చేస్తే మెదడు చాలా చాలా చురుగ్గా తయారవుతుంది. ఏ రంగంలో మీరున్నా సరే మీరు నిష్ణాతులైపోతారు.